నమస్కారం, సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రేట్ ఇండియా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పోరంకిలో దంపతులపై దాడి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని 2 పిల్లల్ని కన్నా ఆగని కుల వివక్షత. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పేదలకు నివాస స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. రోడ్డు ప్రమాదంలో బాపట్ల ఏఆర్ఎస్ఐ సంపూర్ణరావు మృతి. సంక్రాంతి పండుగ గ్రేట్ ఇండియా డిగ్రీ కళాశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కళాశాల మేనేజ్మెంట్ సహాయంతో విద్యార్థులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర యాక్టివిటీల్లో కూడా చురుగ్గా పాల్గొనాలనే ఉద్దేశంతో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం అని తెలిపారు. విద్యార్థులు తమ ఆనందాన్ని సుధాకర్ టీవీలో పంచుకుంటూ ఈ పండుగ వేడుకలో వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని చెప్పారు. మా కాలేజీ తరఫున మా కాలేజీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎంతో ప్రోత్సాహం కల్పించారు. Welcome Sudhakar TV to Great India Degree College. Today we are celebrating before Sankranti we are celebrating our college Rangoli here as well as a kite festival in our college. Management also supporting to do this all activities here. So I am Anshula, I am a computer faculty here. So I am passing to the man. అందరికీ నమస్కారం. నేను వైష్ణవి. నేను గ్రేట్ ఇండియా డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఇలాగే చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. ఇదంతా కూడా మా కాలేజ్ యాజమాన్యం గురించి జరుగుతుంది. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ఉత్సాహపరిచేలా చేసి జరిపిస్తుంటారు. మమ్మల్ని ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేయడంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా చాలా సంతోషంగా అండ్ ఆనందకరంగా ఈ పండుగని జరుపుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రీనా. మా కాలేజ్లో ప్రతి ఫెస్టివల్ ఇట్లనే జరుపుకుంటాము. మా మేనేజ్మెంట్ సపోర్ట్ మాకు ఉంటుంది అండ్ ఈవెన్ వాళ్ళు మాకు ఎంకరేజ్ చేస్తారు. For the last 10 years, Great India Degree College encouraging us to celebrate each and every festival with a lot of enthusiasm, to learn more about our culture, to understand the importance of getting together, celebrating each auspicious occasion. The significance which each festival brings and generate a sense of harmony and to take our great nation forward. Keep in touch with our traditional value. It also inculcates a sense of camaraderie, builds up team spirit and a sense of motivation for students. At every given opportunity, we are encouraging them to participate in such activities, and we will continue to do so. Festival this year as well as Sudhakar TV వాళ్ళకి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. పోరంకిలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి కారణంగా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ను ఆశ్రయించిన ఈ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ ప్రెస్ క్లబ్ ముందు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రెస్ క్లబ్ 108 అంబులెన్స్ ద్వారా బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ప్రెస్ క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కాదమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా. కొడతకి తప్పించుకుని పక్కకి వెళ్ళాడు. పక్కకి వెళ్ళి మమ్మల్ని తీసుకుని వెళ్తుంటే మా చిన్న కూడా ఎటు తీసుకెళ్ళారు. తర్వాత పోలీసులు అక్క కొడుతూనే ఉన్నారు. పోలీసులు వచ్చారా? చాలా సార్లు కాల్ చేసిన బ్లాక్డ్ నెంబర్ అవుతుంది. 112 కాల్ చేసాం, 100 కాల్ చేసాం. ఎవరు బెంగళూరు సిఐకి, ఎస్ఐకి ఇద్దరు ఫోన్ నెంబర్లు ఉంటాయి. రెండింటికి కూడా కాల్ చేసాం. అసలు కలవాలి. మమ్మీ ఏమో పొట్ట మీద చెప్పావు. బట్టలు నింపేసి కరెంటు స్తంభానికి కొట్టాడు. లోపలికి వెళ్ళిపోయి లోపలికి తోస్తారు. తర్వాత మా పెద్దమాయి గడేసుకుంటే మా పెద్దమాయి ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టేసి మా పెద్దమాయిని కూడా బయటికి లాక్కొచ్చి కొట్టారు. పోలీసులు స్పందించడం లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక ఆడమ్మాయిని, ఒంటిపాక లావణ్య అనే అమ్మాయిని మా ఆయన కూసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని తాళి కట్టానని మాట్లాడుతుంది. అయితే ఆ అమ్మాయి గురించి మేము గొడవలు ఆడుకున్నాం. తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయిని అంటే నాతో గడిపింది, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి చెబుతున్నారు, దానికి మా బాబాయ్ వాళ్ళే పంపించారని మాట్లాడుతున్నారు అని అంటారు. ఈ విషయం గురించి అడిగితే వాళ్ళ షోరూమ్ దగ్గరికి వెళ్ళేట ఇచ్చేస్తారండి, నా బిడ్డలకు అన్యాయం చేయాలని ఇచ్చేస్తున్నారు అంటే సరే మేము చూసుకుంటామని చెప్పి అన్నారు. మొన్న 30 మంది కొడతాకి చూస్తే మేము డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి వారం రోజులు అక్కడే కూర్చున్నామండి. సిఐ గారికి చెప్పి మళ్ళీ పంపించారండి. సిఐ గారేమో పొద్దున ఫోన్ చేసి మా ఇంటి మీదకి వస్తున్నారండి అంటే, నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నీకు ఇదంతా అనుమానం, నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఫోన్ చేయాలన్నారండి. మళ్ళీ తర్వాత 112కి కూడా ఫోన్ చేసేవారండి. 30 మంది 40 మంది దాకా వచ్చి కొట్టి రాడ్డులతో తీసుకొని కత్తితో కొడవటానికి వస్తే ఈలోపు 112కి ఫోన్ చేసిన వాళ్ళు 4 గంటల తర్వాత వచ్చుకుంటే పొడవపోయారండి. పొడవపోతుంటే వాళ్ళు వచ్చారని చెప్పి పారిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు. అదేనంటే ఇప్పుడు జాకెట్లు చించుకొని మా ఆయన ఒక్కడే కాదు వాళ్ళ అమ్మాయి జాకెట్లు చించారని చెప్పి చెబుతామని కేసులు పెడతామని చెప్పి వెళ్ళారండి. ఇది కులం, ఆ అబ్బాయి కులం వేరు అవటం వల్ల ఆ అబ్బాయి కులం మా కులం పెడుతూ తిట్టామని చెప్పి చెబుతానని చెప్పి అన్నారండి. ఇది మేము ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి ఇచ్చేసారండి. కొన్ని రాడ్డులతో కొట్టారండి. కొంచెం ఉంటే పొడవబోయేవాళ్ళండి. మా చిన్నన్నయ్య బ్రతుకున్నాడో చంపేశాడో తెలియదండి. చాలల్లోకి తీసుకెళ్లి ఇచ్చేసారు. మా చిన్నన్నయ్య ఎక్కడున్నాడో కొట్టండి. నా భర్తనైతే ఇచ్చేసారు, బాగా ఇచ్చేసారండి. కత్తితో పొడిచారో లేదో తెలియదు నాకు. స్తంభానికి కూడా కట్టేసి గుడ్డలన్నీ వెప్పు తీసేశారండి. ఫోటోలు తీశారండి, యూట్యూబ్లో పెట్టారండి. తమరే మాకు న్యాయం చేయాలండి, మమ్మల్ని చంపేస్తారండి. దీని వెనక కీలకమైన అధికారులు ఉన్నారండి. అనుమోలు ప్రభాకర్ రావు చంపమన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారండి. మరి ఆయన్ని మేమేం చేసామో మాకైతే తెలియదండి. మా వదిన కూడా ఇందులో పాత్రరాలండి. మేమైతే ఎక్కడికి వెళ్ళమండి, మమ్మల్ని చంపేస్తారండి. మీరే కాపాడాలండి, మీరే కాపాడాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణరథ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్తర ద్వార దర్శనం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బాపట్ల జిల్లా చీరాలలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులు ఉదయం నుండే ఆలయాలకు చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఒక్కసారి బలంగా భక్తులందరూ ఒక్కసారిగా మోహ చేతులు తీసుకొని బలంగా లాగండి. గోవింద 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 గోవింద.
నైవేద్యం అంటే అబ్బాయికి ఇచ్చేసేయండి. సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చుకోవాలని అన్నారు. ఈ ర్యాలీ చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద ప్రారంభమవుతుంది. సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు మంజూరీ చేయడంలో వెనకడుతున్నదని అన్నారు. చీరాల డిప్యూటీ తహసీల్దారు దేవతోటి అర్జున్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటానంటేనో కార్పొరేట్ కంపెనీ పెడతానంటేనో ఒక 10 రోజుల లోపల 1000 ఎకరాలు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఒక కార్పొరేట్ కంపెనీకి కోరిన వెంటనే 1000 ఎకరాలు ఇవ్వటం, వాళ్ళు కోరినంత రాయితీలు కూడా ఇవ్వటం ఇది జరుగుతుంది. మరి ఈ దేశానికి కావాల్సినటువంటి అన్నం పెట్టేటువంటి కార్మికుడు, కష్టాల రైతులు, వీళ్ళందరూ కూడా పేద రైతులు, మత్స్యకారులందరూ కూడా ఎంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం, మళ్ళా ఇవ్వకపోవడం. ఇవాళ అప్లికేషన్ పెట్టి ఇచ్చామంటారు. ఎవరికి ఇచ్చారు ఈ అప్లికేషన్ పెట్టిన? ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో, ఎంపీ ఉన్నాడో, ఇంకోటి ఉన్నాడో, వాడు తాబేదారుగా ఉన్నటువంటి వాడు తప్పుడు పేర్లు పెట్టి ఒక్కోడు 10 ప్లాట్లు 20 ప్లాట్లు సంపాదించుకొని వాడు తర్వాత విక్రయం చేసుకుంటాడు. ఆ కొనేటువంటి వాడు అప్పులు చేసుకొని ఆ పేదవాడే అందులో ఉంటాడు, కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈనాటికి కూడా ఓడరేవు ప్రాంతాన్ని కనుక పరిశీలన చేస్తే 18 సంవత్సరాలు నడిచినటువంటి పట్టాల్లో ఎవడున్నాడో కూడా అది కూడా అర్థం కాని పరిశ్రమ. వాడు ఎవడో పట్టాదారుడు ఎవడో కూడా ఆ ప్రాంతం అసలుకే తెలియదు. మరి ఎవరికి ఇచ్చినట్టు, ఎవరు ఏం చేసినట్టు, అవి ఎందుకు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి, ఇళ్ళ పక్కనే ఉన్నాయి. మరి అందరికేమో అద్దులు పెట్టుకొని వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ అవసరమైనటువంటి వాడికి ఇబ్బందుల్లో ఉంటే అవసరం లేనటువంటి వాడు కొని వాడు ఎక్కడ ఉన్నాడో రాజు, ఎక్కడున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. వాడికి ఏం అవసరం, వాడికి ఎందుకు ఇచ్చారు అంటే ఈ అందరూ అధికారులు ఎవరి కోసం వీళ్ళు చేస్తున్నారు అంటే ప్రజల కోసమా? పనులు కట్టి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ భవనాల్లో కూర్చోబెట్టి వీళ్ళందరికీ మన ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి అయ్యా మేము చెప్పండి మా పరిస్థితి ఇదని చెప్పి చెప్పుకుంటుంటే వీళ్ళకి ఏం కనిపించటంలా. ఆడెవడో ఒక ముట్టికాయ ముట్టినటువంటి వాడికి వాడు చెప్పిన పేర్లన్నిటికీ కూడా ఇచ్చి ఇదే తంతు కొనసాగుతూ ఉంది. కాబట్టి భారతదేశంలో ఎన్నేళ్ళైనా ఎంత కాలమైనా కానీ ఈ ఇంటి సమస్య పరిష్కారం దొరకటం లేదు. ఈ సమస్యకి కొత్త మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం అవుతుంది. వస్తే ఎంత వస్తుంది? 1% వస్తుంది. ఎన్ని ఏళ్ళైనా పోయినా కానీ వందల మంది, వేల మంది, లక్షల మంది ఇళ్ల పట్టాల కోసం తిరిగేటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సక్రమంగా నిజమైనటువంటి అవసరమైనటువంటి వాడికి పరిశీలన చేయండి. మీరు చేసుకొని మీరు ఎవరితోటో కొమ్మక్కై ఎవరితోడైనా కానీ చేసి పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీ ఊరుకోదు.
మేము ఎంతో దూరమైనా కానీ పేదవాడికి అన్యాయం జరిగితే పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటాం, అవసరమైతే జైలుకు పోతాం. మీరు చేసినటువంటి అక్రమాల లిస్టును కూడా ప్రజల ముందు ప్రజల చేత మమ్మల్ని చీకొట్టించేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి విధాన్ని కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నుకాడదని. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వచ్చి సక్రమైనటువంటి పద్ధతిలో ఇందులో ఏ ఒక్క అప్లికేషన్ సరైనది కాని దానికి మీరు ఇవ్వద్దని మేము అడుగుతున్నాం. అర్హులైనటువంటి వాడికి ఇవ్వకపోయినా ఏ తాబేదారు యొక్క ఒత్తిడికి మీరు లొంగిపోయి అందులో పనిచేసిన ఈ ప్రభుత్వానికి మళ్లీ కష్టాలు తప్పనేటువంటి వాస్తవాన్ని మేమందరం కూడా హెచ్చరిక చేస్తున్నాం. లాఠీ దెబ్బలకు భయపడం, జైలుకు భయపడం, మీరు కేసులు పెట్టుకున్నా మేము భయపడేటువంటి పరిస్థితి. కాబట్టి చివరికి ఆ లొంగిపోయినటువంటి అధికారుల యొక్క లిస్టు కూడా బయటకు తీసి వాళ్ళను కూడా కోర్టుల చుట్టూ తిప్పేటువంటి పరిస్థితి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ వెనకాడదని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజాయితీగా పనిచేసి ప్రజల అవసరాలు తీర్చవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందో ఇల్లు కట్టుకోవడానికి, అది కాకుండా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తామని కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పాడు. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ఈ 4 లక్షలు కాదు, ఈనాడు ఉన్నటువంటి ఐరన్, సిమెంటు, ఇసుక ఈ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇంటికి కనీసం 5 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలి. 5 లక్షలు మీరు ఇచ్చినట్టయితే ఆ లబ్ధిదారులు ఆ ఇల్లు నిర్మించుకొని ఇంకేదైనా తరుగులు ఉంటే ఆ లబ్ధిదారుడు మిగిలిన డబ్బు వేసుకొని ఆ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. గతంలో కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం ఈ పోరాటం ఆగదు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ చీరాలే కానివ్వండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరూ కూడా ఇవాటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ నిరుపేదలుగానే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రోజున ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళ అప్లికేషన్లు ఎమ్మటే పరిశీలించి పొలాలు కొని వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అమరావతిలో లక్షల కోట్లు పెట్టి మరి పొలాలు కొట్టి వాళ్ళకి ఆ అమరావతి నిర్మాణాన్ని మరి ఎక్కువ చేయడానికి దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకురావాలని దానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇవాళ అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరాల తరబడి నిరుపేదలుగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వాస్తవా కాదా చూసి స్థలాలు కొని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా కావాలంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోమనండి. వీళ్ళందరూ కూడా మరి అర్హులైనటువంటి నిరుపేదలే. గతంలో మేము దాదాపుగా ఈ చీరాల నియోజకవర్గంలో 600 అప్లికేషన్ ఇచ్చాం. ఈ 600 అప్లికేషన్ కూడా ఇంతవరకు కూడా పరిశీలన చేయలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 600 అప్లికేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్లు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు 80 అప్లికేషన్లు మళ్ళీ ఇప్పుడు రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అప్లికేషన్ మొత్తాన్ని పరిశీలన చేసి అవసరమైతే పొలాలను కొని వెంటనే స్థలాలు ఇప్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం. 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. గత ఎన్నికల్లో ఇళ్లకు పెట్టే ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ అవి ఉపయోగపడకుండా ఇచ్చారు. ఇప్పుడైనా ఉపయోగపడే చెప్తున్నాము అని పెడుతున్నాము, వస్తున్నాయి కానీ ఎక్కడైనా ఉపయోగం చోటిస్తున్నారు. ఉపయోగపడే అద్దెలు అవి కట్టుకోలేక. బాపట్ల జిల్లా చీరాలలో ఉదయం 8 గంటల సమయంలో ఈపూర్పాలెం ఆటోనగర్ శివారు NH216 రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల ARSI మేడిద సంపూర్ణరావు మృతి చెందారు. చీరాల రూరల్ SI ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి 108 అంబులెన్స్ లోకి ఎక్కించి చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తప్పుడు ఫోటోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో చీరాల బాపట్ల నేషనల్ హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల ARSI సంపూర్ణరావు గారు మృతి చెందడం జరిగింది. ఆ సమయంలో ప్రమాదం జరిగి ఆయన రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు సంఘటనా స్థలానికి వెళ్లిన చీరాల రూరల్ SI గారు ఆయనను
తన సొంత చేతులతోనే సిబ్బంది సహాయంతో 108 అంబులెన్స్లోకి ఎక్కించి చీరాల గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ సమయంలో దీనిని కొంతమంది ఎస్ఐ గారి కాలు ఆయనకు తగిలినట్లుగా ఫేక్ ఫోటోను టెక్నాలజీ సహాయంతో తయారు చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. దానిని పరిశీలించడం జరిగింది. అది పూర్తి అవాస్తవం అని చెప్పేసి మా పరిశీలనలో తేలింది. ఈ విధంగా ఫేక్ ఫోటోని సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.